सद्गुरु प्रभु महाराज की जय। सद्गुरु प्रभु महाराज की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री सनातन गोत्र कलिशामृतपूर्णचंद्रं श्री पिलुकान लक्ष्मण गुरुपाद कमलामृतपानभुंगं श्री नित्यानंद कुंडोजि सीतयार्य शरण सेवितं श्री पल्लल कोटिलिंगमार्य हनुमवदोलितं श्रीमती ललिताम समेता समिष्टि बोधानंद उपलंज कृष्णमूर्तार्य सद्गुरुभ्यो नमो नमः। श्री अचल ऋषि सिद्धराम स्वामी पादारविंदं जोगिपेट निवासं सुगंधि वंशं श्री बालचंद्र श्री सच्चिदानंद शिवार्य सद्गुरुभ्यो नमः नमः। सभाय नमः। सभाध्यक्षులకు సభా వేదిక ఉన్న గురు స్వరూపులకు గురుమాతలకు గురు ప్రారంగణకు కూర్చున్న గురు భక్తులకు అదేవిధంగా సోదరి సోదరుల అందరికీ కూడా నా ద్వారా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సదానంద స్పెషాలిటీ సీతమ్మ గారు మాకు సనాతనంగా కూడా 1999 నుంచి ఆమె పరిచయం. నేను మొట్టమొదట గురుగారి దగ్గర ధర్మం తెలుసుకున్నప్పుడు చింతల కార్యక్రమానికి ఒక 3-4 శిష్యులను తీసుకొని మా కార్యక్రమంకు ఒక 3 సంవత్సరాలు తప్పకుండా వచ్చేది. ఆమె అనన్యమైన ప్రేమ, అనన్యమైన భక్తి, ప్రేమ అలై అనన్యం అంటే భక్తి ఎట్లా అంటే భక్తి ఏదో కోరుకునేదేమో భక్తి. అనన్య భక్తి ఏమంటుందంటే ఏమీ కోరకుండా ఉండేది అనన్యం. నేను నీవే ఒకటి అనే ఒక భావననే అది అనన్యం. ఇప్పుడు మన సంటి పిల్లలు ఏం కోరకుండా వాళ్ళంతా పనుకుంటే తన తల్లి అయ్యో చాంచిపోతే లేవకుండా ఉన్నదని లేపి ఎట్లా సన్నిస్తారు. అయితే అనన్యమైన భక్తి ఎటువంటివి అయితే ఉంటుందో ఆ గురు స్వరూపం గురువు గారు అనన్యంగా వాళ్ళకి ఎల్లవేళ రక్షిస్తాం. ఆమె బోధన తప్ప ఇంకొక దానికి ప్రయాసం చేయకుండా ఎక్కడ అంత దూరం ఉన్నా ఆ బోధ భక్తులతోని శిష్యులతోని ఎంతో తాపత్రయంగా శ్రద్ధ తపన ఇవన్నీ అమ్మవారికి ఉండే. మనిషి ఏదైనా తపన వల్లనే ఎదగగలుగుతాడు. ఒక సంసారమైన ఒక భక్తి అయినా ఒక ఇంకేదైనా నేను చేయగాలి అని తనకి ఏదైతే తపన ఉంటుందో ఆ భగవంతుడు ఆ గురుస్వరూపము సహాస్తూ ఇస్తాడు. ఎందుకంటే తనుమను ధనములు గురునకు వినయముగా దారబోసి అనువైన బోధపడిచిన ఘనమతి మంతునకు చాటి గలరాయు. అయితే గురుగారి దగ్గర ఎప్పుడైతే ధర్మం తెలుసుకుంటామో గురుగారు ఏమాడతాడో తనుమన ధనాలు మొత్తం మాకు గారవస్తే అప్పుడు అనువైన బోధ గురువు చేస్తుంది. అది వాక్కు ద్వారానే చేసింది కానీ ఆమె సాక్షాత్గా తన గురువుకు సర్వంతరయం కూడా సాక్ష్యంగా ప్రత్యక్షంగా కూడా అమ్మగారు ఆ గురువారి పాదాల మీద పెట్టి అప్పటికి మంచి మంచి శిష్యులు అమ్మవారి దగ్గర ఉన్నారు. కానీ బోధ అయిన వాళ్ళు ఎంతప్పుడు డబ్బు ఎంత ఉన్నా కానీ దేనికి ఉపయోగించాలి కాదు. డబ్బే కాదు మనకు సంపద, జ్ఞానం కూడా సంపదే. ఒక పిల్లలు కూడా సంపద, వాళ్ళకి అనుకూలం ఉండడం, ఒక గురువు దొరకడం కూడా సంపదే. మన 10 మంది ఒక వినడం కూడా సంపదే.
మనకు అన్ని అనుకూలం ఉన్నప్పుడే అది అన్ని సంపద, కానీ కొట్టి డబ్బు ఉంటే అది ఏం పనికిరాదు, అది సంపద. మన అట్లనే అమ్మవారు ఒక ప్రేమ నుంచి ఇంతవరకు ఇప్పుడు ఇదంతా అనుకూలమైన గురువు దొరికిండు, ఈ ఆశ్రమం నడిపించడానికి ఆయన అనుకున్నామని అయ్యగారు సదా ఎల్ల సేవలు, అంటే ఏ దాన తినటానికి ఆ దాన పెట్టేటట్లా అయ్యగారి దగ్గర ఏది తక్కువ లేదు, అన్ని రకాలు చెప్తారు. ఇప్పుడు ఎంత పిఎస్సి చదివిన ఒక టీచర్ అయినప్పుడు మరో చిన్నపిల్లల గురించి వాళ్ళు రాయవలసింది. నేను పెద్ద టీచరు, నేను యూకేజీలకు ఎల్కేజీలకు చెప్పానటానికి ఒక వీలుంది. అట్లా ఆ గురువు ఎంత పెద్ద అది అయినా కానీ మళ్ళా నూతనంగా వచ్చిన శిష్యునికి మళ్ళా మొదటి నుంచి ద్వాదశి షోడశి. అయితే మనకు 2 మంత్రాలు. ఎట్లా అంటే శివరామ దీక్షతీయంలో కూడా 2 మంత్రాలు రాసిండు. నేను నిన్ను మొదట కనుకొని ఏ ముక్కలు నీ చెవుల ఏమిడిస్తునో ఆ ముక్కలు 3 ఏ మాత్రము మరవకుండు, ఈ బోధ నిస్తే ఇంతాకు ఆ బోధ చేస్తే అన్నాడు. అంటే అక్కడ 3 ముక్కలు ఎందుకు అన్నాడంటే పరిపూర్ణాన్ని ద్వాదశ భావం చెప్పి ఎరుక భావం విచారించి ఎరుకను విడిపించు, చూయించి నీ గురించి విచారించి ఇది లేదని చెప్పడం. అందుకే 3 ముక్కలు. అట్లా ఎన్ని విధాలుగా ఇప్పుడు ఒక ధ్యేయం ఉంటేనే కర్మలు జ్ఞానం పనిచేస్తుంది. అయితే ఏ ధ్యేయము? ఈ స్థూల ధ్యేయం కాకుండా సూక్ష్మధ్యేయం. సూక్ష్మధ్యేయం అంటే నేననే అది ఉంటేనే ఈ జ్ఞానం. అంటే ఎక్కడైనా పోవాలన్నా, గురువుల తెలియాలన్నా, ఏదైనా సాయాలన్నా పోవాలన్నట్టు కూడా జ్ఞానం అవసరం. కర్మలంటే పనులు, మనకు మంచి పవిత్రమైన పనులు చేయని ఏ పని చేసినా ఈ కర్మల కింద. ఈ కర్మ జ్ఞానం ఈ 2 కూడా ఈ ధ్యేయం మీద ఆధారపడదు. ఏ ధ్యేయం మీద? సూక్ష్మ ధ్యేయం. అది ఆ ధ్యేయానికి ఈ 2 కూడా ఆ ధ్యేయం మీద ఆధారపడ్డప్పుడు ఆ ధ్యేయానికి ఆధారం లేదు, దానికే ఆధారం. ఏదైతే ఒక్క ఎరుక ఏదైతే జ్ఞానం ఏదైతే ఉందో ఆ ఏదైతే ధ్యేయం ఉందో ఆ ధ్యేయంకి ఆధారం లేనప్పుడు ఈ జ్ఞానంకు కర్మకి ఏం ఆధారం ఉంటుంది? ఈ 2 కూడా లేనివే. ఒక సూక్ష్మ ధ్యేయం ఉంటేనే. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన చూడు రామగారు, ఒక సాక్షి ఏది అనుభవించది, చూస్తూ ఉంటుంది. అయితే ఆ ఇంకొక ఏం చేస్తుంది? జీవుడు అనేటోడు అన్నీ అనుభవిస్తాడు. అయితే ఇప్పుడు మనం సాక్షి గురించి ఉదాహరణ చెప్తామంటే, ఉదయించి సూర్యుడు ఉదయిస్తాడు రోజు పొద్దున. ఆయన మన ఎవ్వరికి సంబంధం లేదు, కానీ ఆయన ఉదయించి వచ్చేందుకు ఆయన ఎంత పైన పోతుంటే మనం 3 లోకాలు కూడా లేచి మన పనులు మనం చేసుకుంటాం. పిల్లలు ఏముండి 7 అయింది 8 అయింది అన్నీ మనం ఎట్లా లేపు. మరి ఆ సూర్యోదయం కాకపోతే మనకేమైనా పనులు అయితే కావు. కాకపోతే ఆయన మనకేమైనా సంబంధమా? ఏం సంబంధం లేదు. ఆ సూర్యుడు కూడా అట్లనే ఒక సాక్షి రూపంగా ఉండి మనల పనులు ఎట్లా చేసుకుంటున్నాము, మన లోపల ఉన్న ఆత్మస్వరూపం కూడా ఒక సాక్షిరాగా ఉండి ఎరుకన్నా ఆత్మన్నా ఇవన్నీ ఒకటి. ఆత్మాతీతమే కేవలాత్మ. ఆ కేవలాత్మ ఎట్లా అంటే ఇప్పుడు సముద్రం ఉంటుంది, సముద్రంలో అలలు వస్తాయి, అలలు అలాగే సముద్రం అలాగని చాలామంది అనుకుంటారు. కానీ సముద్రం ఉంటేనే అలలు వచ్చినాయి. అలలు సముద్రం 2 ఒకటే. కానీ మనం అందరం అలలనే చూస్తున్నాం, కానీ సముద్రం వేరే అందులోనే పుట్టింది. ఈ సాక్షి ఉంటేనే దీన్ని మనం ఏదైనా కానీ అర్థం. సాక్షి లేకపోతే మనకి ఏ పనులు కూడా జరుగుతాయి. అయితే ప్రతి ఒక్కరికి అజ్ఞానం జ్ఞానం భగవంతుడు ముందే ఇచ్చి తొలిచాడు. దాన్ని మనం గ్రహించం. ఎందుకు గ్రహించమంటే గ్రహిస్తున్నాం, కానీ ఆ సత్యమైన వాక్యాన్ని దాటగొట్టి అసత్యమైన దాని మీద ప్రయాణం చేస్తుంటాం. ఎందుకంటే శుద్ధ జ్ఞానం మళ్ళీ జ్ఞానం ఎట్లా అంటే
ఒక చేనుపండి ఒక భక్తుడే పోతున్నాడు, అక్కడ మంచిగా శనియకాయ కాపీళ్ళు అన్ని గ్రామంలో ఉంటే మీకు అర్థమవుతాయి. అయితే శుద్ధ జ్ఞానం ఏం చెప్తుంది, బాగా కనబడుతున్నాయి అని చూపెట్టినాము, ఇవి తీసుకుందామంటుండే అన్నీ పీక్కుంటే బాగుండు అంటే శుద్ధ జ్ఞానం ఏం చెప్తుంది, ఇగో నువ్వేమాత్రం తీసుకుంటావు అంటే ఆ యజమాని వచ్చి నీకు చెప్పు దెబ్బలు కొడతాడు, నువ్వు ముట్టకూడదు అని వానికే చెప్తుంది, విచారణ చేసుకుంటుంది లోపల. ఒక్కటి చెప్తుంది, ఆడేం చేస్తుంది దాన్ని ఒప్పేసి ఇక్కడ ఎవరు ఉన్నారు లేరా అని దాన్ని చేయలేక పోయిండు, ఆయన దానికి అవసరం అని కట్ చేసుకున్నాడు. వస్తుండగల చేయని ఓనర్ రానే వచ్చి రప్ప చెప్తారా దొంగదా అది ఆయనకి అనుకుంటూ మళ్ళీ సాక్షి ఏం చెప్తుంది, నేను ముందే అనుకున్నా పోకూడదు అనుకున్నా కానీ పోయినా. అంటే రెండు నీ దగ్గరనే ఉన్నాయి. గురువు ఏం చేసాడు, మర్చిపోయిన స్వస్వరూపం మరలా మీకు గుర్తు చేస్తాడు అంతే. నీకు ఆ శుద్ధ జ్ఞానము నువ్వు ఇనక నువ్వు అజ్ఞానం వల్ల అని చేలపోయి తప్పు పని చేసినావు, ఆడ వచ్చి మళ్ళీ ఏం రిపేర్స్ అయిపోయాడు, ఏమైండు నీకు ముందే అనుకున్నా ఈ పని చేయకూడదని. అనుకున్న దాని మీద నేను ఫాలో అయితే ఇదంతా ఎందుకు వస్తుంది. అయితే ప్రతి ఒక్కరికి మనకు మేలుక చేస్తుంది గురుస్వరూపం. దాన్ని గ్రహించక అజ్ఞానం వల్ల మనం చేసినాలనే ఇటువంటివి వస్తాయి. మన ఈ మందిరం లోపల ఒక సేవ కానీ ప్రేమ కానీ అన్నీ అభివృద్ధిగా ఒక 100% ఒక ఎంటిక మనం కూడా తక్కువ లేదు. కానీ ఎందుకంటే పెద్ద ప్రైమ్ మినిస్టర్కైనా ఒక సలహాదారులు ఉంటారు. అయ్యగారికి నేను ఇప్పుడు ఏం చెప్పేదేం లేదు, సలహా ఇచ్చేదేం లేదు. కానీ మన సభాముఖంగా చెప్పడం ఏంటంటే ఈ పెద్ద కార్యక్రమాలు అయినప్పుడు చిన్న కార్యక్రమాలు అయినప్పుడు కూడా ఒక 20 మంది సభ ఉంటే 20 మంది 2 గంటలకు పెట్టినాం, ఎన్ని నిమిషాలు అవుతుంది, మనిషికి 10 నిమిషాలే చేయాలి అని అధ్యక్షులు అసవంటి కేటాయించాలి. వచ్చినప్పుడు అందరికీ సమాయుక్తంగా అయిపోయి సభలు అందరు అభివృద్ధిగా అయ్యి ఆ వినేవాళ్ళు అందరూ అంటే అయ్యగారు ఏమనలేక ఒకరొకరు గంట ఒకరు 2 గంటలు అర్ధగంట తీసుకుంటా కల్లా తక్కిన వాళ్ళకు నీకు సమయం సరిపోదు. దాని నుంచి నేను చెప్పగలిగినా అయ్యగారికి ఒక సలహా ఇస్తున్నాను, ఫీచర్ కానీ ఇంకా ఫీచర్ కానీ ఇక్కడ ఏం లోటు లేదు. బోధ కూడా అన్ని విధాలుగా ఉన్నది, అన్ని రకాలుగా ఉంది. అంటే కొంతమంది సమయాలు కట్టించక ఎక్కువ వాడటం వల్ల తక్కిన వాళ్ళకు అయ్యగారు ఏం చెప్పలేక అట్లా నడుస్తుంది. నేను ఎక్కువ ఏం చెప్పేది ఏం లేదంటే అందరూ మనం ఒక సోదర భావనమే, గురుభక్తులమే. భక్తి అనన్యమనే ఉండాలి, దానిలో పట్టుదల ఉండాలి, శ్రద్ధ ఉండాలి. శ్రీకృష్ణుడు అదే చెప్పిండు అర్జునుడికి, శ్రద్ధసే లభ్యం. శ్రద్ధ ఉంటేనే ఇక్కడ మీరు కూర్చున్నారు, శ్రద్ధ లేకపోతే లేచి అవుతుంది. అట్లనే ఏదైనా శ్రద్ధ ఉండాలి. ఎట్లా ఉండాలి, ఇప్పుడు ఈత నేర్చుకోవాలన్నా శ్రద్ధ ఉన్నప్పుడు అక్కడ సముద్రం ఉండాలి, జలం ఉండాలి, నేర్పేటోడు ఉండాలి, నేర్చుకుంటా అని పట్టుదల ఉండాలి. నేను నేర్చుకుంటా అంటే నేర్వడు, నేర్చుకుంటా అంటే నేర్వడు. నేర్పేడు వారు ఉండాలి, అక్కడ జలం ఉండాలి, ఇంక శ్రద్ధ ఉండాలి. అప్పుడే ఆ ఈత నేర్చు. మా ఈత నేర్చినాక కూడా ముందు 2 బొంగులు కడతారు, నడుము కట్టి ఆ సముద్రంలో ఈత చేసినప్పుడు ఏమన్నా అవగతం జరిగితే మునగాలని కడతారు. అది నేర్చుకున్నాక కూడా ఆ బొంగులు కట్టుకునే అవసరం లేదు. మనది ఏంటంటే అతీతమైన బోధ. శివరామ దీక్షితులు ఈ తెలంగాణ లోపల చదువు లేని వారికి, శాస్త్రం లేని వారికి, సంస్కృతి లేని వారికి, వ్యవసాయం చేసేవారికి, వడ్ల పని చేసేవారికి, కుమ్మరి పని చేసేవారికి ఇటువంటి వాళ్ళు ఎట్లా తరిస్తారని ఆయన 100 యజ్ఞాలు చేసి కూడా మొత్తం కూడా అక్కడ పెట్టి పక్క పెట్టి ఈ పరమార్థానికి ఎంతో కష్టపడి మన తెలంగాణలో సమస్త నారాయణపురం శివరామ దీక్షితుల వారు ఈ ఇటువంటి సామాన్యులకు ఈ పరంటి బోధ అందించిండంటే ఆయనకి ఎంత సేవ చేసినా తక్కువని. పెద్ద యూనిజామ్స్లు ఏమనుకుంటారు, వీళ్ళు ఏం చేసుకుంటారు, ఇది సంస్కృతి రాదు వీళ్ళకి. ఆయన సంస్కృతం ఏముంది, అయం వ్యర్థ భయ కోపిన భవతే అని అంటే వీళ్ళకి ఏమొస్తుంది అంటే ఈయనేం సృష్టించు, ఈ ఉత్త బట్టవేలు ఏమీ లేదు అని ప్యూర్ తెలుగులో సృష్టించాడు. నిర్మూలమే తదజ్ఞానం శరీరం నాస్తి కేవలం. ఇది ఏమొస్తుంది ఈ చదువుల వారికి అన్నాడు, ఏంకి రాదు. ఇప్పుడు వ్యవసాయదారు కూడా వాడుకుంటాడు, ఒక పనివాడు గ్రామంలో, అయ్యా ఏం చేసినావు ఇప్పటిదాకా పని, నువ్వు పొద్దున వచ్చా అంటే ఇదంతా సీది ఉండే మొత్తం చీది తీసేసి బట్ట బయలుగా చేసినట్టు. అనుభవంగా లేకున్నా కానీ ఆచారంగా ఉంటుంది మనకు. ఆ అనుభవం అసవంటోనికి జల్దీ గురుగారు సూచన, మోక్షంలో సూచన. పరిపూర్ణ బోధానికి చదువు అవసరం లేదు, శాస్త్రం అవసరం లేదు, సంస్కృతి అవసరం లేదు.
వేదం అవసరం లేదు, శ్రద్ధ కావాలి. ఇది గురు ద్వారానే. గురు బోధ అంటే ఇది ఒక్కరి నుంచి ఒక్కరు నేర్చుకోవడం, ఆయన ఎక్స్పెన్స్ మనకు చెప్పడం, ప్రత్యక్ష ప్రమాణం చెప్పడం, ఉన్నది ఉన్నట్టు చూసాం. నిజ గురు బోధ ఇది. అది ఎవరు సొత్తు కాదు. ఇక్కడ ఒక రాక మునుపు ఉంది, ఉన్నప్పుడు ఉంది, మనం పోయినాక ఉన్నాం. పలుకున్న బలుకగ రాకను తలపోయిన మదికి నెప్పుడు తగులగనెపుడన్ ములుగుచ్చ చందులేకను కలియున్నది బట్ట బయలు గదరామాయన్న. ఇదిగో చూడు కదులాదోయన్న, పలుకన్న పలుకాదు తలుపన్న తెరువాదు చలి ఎండ వానల కలయాక నిలచుండు గదరామాయన్న. ఇదిగో చూడు కదులాదోయన్న. అది పలుకుతే బయటికి వెళ్ళి వచ్చి అయ్యా ఉన్నావంటే ఉన్నా అన్నాడు. ఉన్నా అన్నోడు ఎరుక స్వరూపమే, బయట ఉన్నావా అని అడిగినోడు ఎరుక స్వరూపమే. అది పలుకది. ఈయన మనమే పలిపించుకుంటాం ఇద్దరం. తలుపు తీసినాక చూస్తే ఆవలా అదే, ఈవలా అదే. మరి చలిలో పోయి ఉన్నవి ఇడిగరా, లోపలికి రా రూమ్ల కంటే రూమ్లా అదే, బయట చలిలా అదే. సరే ఎండలో ఎంతసేపు ఉంటావయ్యా లోపల నీడకు, ఎండలా అదే, నీడకాదే. వాన పడుతుంది అయ్యా, వానలు ఎంతసేపు ఉంటుందో ఇంట ఎక్కడ ఉన్నా అది చలి ఎండ వాన అనక నిరంతరం ములుగుచ చందు లేకుండా కలిగి ఉన్న వస్తువు అది గురుగారు సూచన ధర. మరి సూచన ధర ఎట్లా తెలుసుకుంటాడు? ఎట్లా ఉండాలి సూక్ష్మజ్ఞాని అంటే, ఒకవారి ఓ 10 మంది భక్తులు హైదరాబాద్కు వెళ్ళి ఖమ్మం పోదామని వచ్చారు. అయ్యగారు ఇక్కడ సుభాష్ నగర్లోనే ఆశ్రమంలో పండుకున్నారు. సుభాష్ నగర్లో అమ్మగారు భక్తులు ఒక రామచిలుకను ఆమె ఒక ప్రేమతో పెంచుతూ ఉంది. 12 ఏళ్ళు అయింది అప్పటికి రామచిలుక. అయితే ఈ భక్తులు అయ్యగారితో మాట్లాడి కూర్చొని పండుకొని పొద్దుగాలిగా మా అయ్యగారి దగ్గర పోతాం, మరి వాళ్ళు చూస్తాను సమయంలో ఆ రామచిలుక ఒక గురుభక్తునికి ఏమన్నది, అయ్యా మీరు మీ గురుగారి దగ్గర పోతారు కదా, నేను 12 ఏళ్ళు అయింది ఈ పంజరంలోని, నాకు అసలు మోక్షం ఉందా, నేను బయట పడతానా లేదని మీ గురుగారికి అడిగిరని అని చెప్పింది. సరే అమ్మ సదా వస్తాను. వాళ్ళు పోయారు. అక్కడ గురుగారి దగ్గర అత్యంత భజన అన్నీ సాధి చేసి పొద్దుగాల వచ్చేటప్పుడు అయ్యగారు నమస్కారం చేసుకొనేటప్పుడు ఆ రామచిలుక ఆయన గుర్తొచ్చింది. అయ్యా ఒక సందేహం, ఇట్లా పలాని సుభాష్ నగర్లో ఆశ్రమంలో ఒక రామచిలుక ఒక భక్తురాలు పెంచుతుంది, నాకు మోక్షం ఉందా లేదా అని నీకు అడుగుమన్నది అయ్యా, మరి ఏదైనా సొల్యూషన్ ఉందా అని అంటే ఆయన ఏమన్నాడు, గమ్ముని ఏమనలేదు, కాలు చేతులు రప్ప కొట్టుకొని అడ్డం పడిపోయాడు. అయ్యో ఈ రామచిలుక విషయం చెప్పగానే మా గురుగారికి ఏమాయే పక్షవాతం వచ్చానా ఏమొచ్చాను అని ఆయన తాపత్రయం చెంది కాళ్ళు చేతులు ఒత్తి ఇది నీళ్లు దాపి ఇక దాన్ని శుద్ధి తీయని నమస్కారం చేసుకొని మెల్లగా వచ్చి మళ్ళా సుభాష్ నగర్ రాత్రికి చేరుకున్నారు. వచ్చి ఈడగారు అయ్యగారితో భోజనాలు చేసి ఇక దాని శుద్ధితో ఏమని అనుకుంటే కూడా మళ్ళీ ఆమె అక్కడ అంటగా ఏం చెప్పాలమ్మా నీ విషయం చెప్పగానే మా అయ్యగారు కాళ్ళు ఎత్తు రప్ప కొట్టుకొని అడ్డం పడిపోయాడు. ఇక నాకైతే ఏం అర్థం కాలేదు. ఇక అంతే, ఇక అంతకని ఎక్కేం లేదని ఆయన వెళ్ళిపోయినప్పుడు అయితే ఈ ఆశ్రమంలో భక్తురాలు ఏం చేస్తుందంటే రోజు పొద్దున్న 9 గంటలకు స్నానం చేసుకొని అలా గురు సంస్కారాలు అన్నీ చేసుకొని దానికి నీళ్ళు ఈత్తులు అవి విట్టి 9 గంటలకు తీసుకొని పోయి పెట్టి ఆమె పనులు చేసుకునేది. అయితే ఆ యజమాని వచ్చే సమయం లోపల ఆ రామజీకి ఏం చేసిందంటే కాళ్ళు చేతులు రపరపరపర కొట్టుకున్నది, అడ్డం పడిపోయింది. అడ్డం పడిపోయాకల ఆ భక్తురాలు ఏమనుకుంది,
ఆమె ఇంకా పరిపూర్ణ స్థితి పొందలేదు. ఆమె ఏమనుకుంది, అయ్యో 12 నెలల నుంచి నేను పెంచిన అది ఇంకేదో రోగం వచ్చి పిట కొట్టుకొని పానం ఉంది, కానీ ఆ నీళ్ళు ఆ ఇత్తులు పక్క కొట్టుకొని కళ్ళ నీళ్ళు తీసుకొని ఇంతకుముందు అమ్మవారు ఇక్కడ ఆశ్రయం కట్టినాడు. ఇది మొత్తం ఖాళీ జాగా ఉండే, ఒక్క ఇల్లు లేకుండే. 2001 కానీ 9 కానీ ఏం లేకుండా అక్కడ అన్ని టెంట్లు వేసి భోజనాలు పెట్టేవారు. అయితే అక్కడ ఏం చూసి తీసుకుపోయి ఆయనతో అమ్మాయి దాన్ని ఇట్లా పడేసాడు, బుర్రున లేచి. పరిపూర్ణ కూడా అది ఏంటి అంటే, నేను లేనిది, దేయం లేనిది, నేను నువ్వు పదలెరగంది, ఎరకామరుపులు లేనిది, నామారూపం లేనిది, ఏమీ అనుకున్నది, ద్వంద్వాతిపుడు కానిది, చెప్పుదామంటే ఉపమాన రహితమని. మరి ఇటువంటి వస్తువును గ్రహించాలంటే ఆ రామజీలకి అసలు సూక్ష్మ జ్ఞానులు కావాలి. పరిపూర్ణ బోధన ఎరగాలంటే సేవ చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ దాని దగ్గర కూడా ఎతకాలి. ఎతికినప్పుడే మనకు జనన మరణ భ్రాంతి రహితది. భ్రాంతి రహితమే జననం. అయ్యగారు ఈ సమయం ఇచ్చినానికి అయ్యగారికి 12 నమస్కారాలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిసాను. సద్గురు ప్రభు మహారాజ్కి జై. మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించారు. వారికి అమ్మగారితో ఉన్నటువంటి అనుబంధాన్ని సూచించారు. 1999లో మరి అమ్మగారు 3 years కంటిన్యూషన్గా వారిని వెళ్ళారు చింతలని చెప్పారు. ఆ 3 సంవత్సరాల్లో నేను కూడా ఒకసారి వెళ్ళా. మరి నాకు వారికి ఇప్పుడు గుర్తుందో లేదో, అమ్మగారితో నేను కూడా ఒకసారి వెళ్ళా 3 సంవత్సరాల్లో. మరి లాస్ట్లో మరి వారు చాలా చక్కగా అందించారు. ఆ చిలకలాగా ఆ సూక్ష్మ ప్రజ్ఞ ఉన్నటువంటి శిష్యుడు గ్రహించి ఆ స్థితిని పొందుతారు అనేటువంటి అంశాన్ని మరి చాలా చక్కగా వారు వివరించారు. ధన్యవాదాలు. ఇప్పుడు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.